వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా సాగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీతో ప్రమాణం చేయించారు. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తర్వాత అంతటి ఘనత సాధించిన నేతగా మోదీ చరిత్ర సృష్టించారు. మోదీ సహా 72 మంది మంత్రులతో కొత్త మంత్రివర్గం ఏర్పాటైంది. నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా 72 మందితో కొత్త మంత్రివర్గం ఏర్పాటైంది. వీరిలో 30 మంది కేబినెట్, 5 స్వతంత్ర, 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీరితో ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో అట్టహాసంగా కొనసాగిన ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం 8,000 మంది అతిథులతో కిక్కిరిసిపోయింది. మొత్తం 72 మందితో కేంద్ర మంత్రివర్గం కొలువుదీరగా వీరిలో 30 మంది కేబినెట్ మంత్రులు కాగా మిగతా వారు స్వతంత్ర, సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. మోడీతో పాటు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, ఎస్ జయశంకర్లు కూడా కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా 5 ఏళ్ల తర్వాత తిరిగి మంత్రివర్గంలోకి వచ్చారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్లు మోడీ కేబినెట్లోకి తొలిసారి అడుగుపెట్టారు. బీజేపీ సీనియర్ నేతలు పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్ వంటి నేతలు మంత్రివర్గంలో తిరిగి చోటు దక్కించుకున్నారు. మొన్నటి వరకు రాజ్యసభ సభ్యులుగా ఉన్న వీరు తాజా లోక్సభ ఎన్నికల్లో గెలుపొందారు. అస్సాం మాజీ సీఎం సర్బానంద్ సోనోవాల్, అశ్విని వైష్ణవ్, వీరేంద్ర కుమార్, ప్రహ్లాద్ జోషి, గిరిరాజ్ సింగ్, జిఎల్ ఓరం వంటి బీజేపీ నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ మిత్రపక్షాలకు కేబినెట్లో చోటు దక్కింది. జేడీఎస్ నేత హెచ్డి కుమారస్వామి, హిందుస్థానీ అవామీ మోర్చా సెక్యులర్ అధినేత జితిన్ రామ్ మాంఝీ, జేడీయూ నేత లలన్ సింగ్, టీడీపీ నుంచి కె రామ్మోహన్ నాయుడు, ఎల్జేపీ ఆర్వీ నేత చిరాగ్ పాస్వాన్లు మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఉన్నారు. 5 మిత్రపక్షాలకు ఒక్కో కేబినెట్ మంత్రి పదవి చొప్పున ప్రాధాన్యం ఇచ్చినట్లయింది. వీరిలో కుమారస్వామి, మాంఝీలు మాజీ ముఖ్యమంత్రులు.